హలో స్పేస్ లవర్స్, ఇంత పెద్ద యూనివర్స్ లో ఏలియన్స్ లేవు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఏలియన్స్ అనేవి యూనివర్స్ లో ఎక్కడో ఒక దగ్గర మనుగడ సాగిస్తూ ఉండొచ్చు అని ఇప్పటివరకు అనుకున్నాను. ఎందుకంటే యూనివర్స్ లో మనుషులనే ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది అంటే అదే పాసిబిలిటీ యూనివర్స్ లో ప్రతి చోట ఉంటుంది. అండ్ విశ్వంలో స్పెషల్ అనేది ఏది ఉండదు, ప్రతిదీ రిప్లికేట్ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ నుండి ఏలియన్స్ మన భూమికి వచ్చారని, యూఎఫ్ఓల ద్వారా ఏలియన్స్ భూమిని విజిట్ చేస్తున్నారు అని, అండ్ అలాగే ఏరియా 51 లో వాళ్ళని అమెరికా ఏజెంట్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చాలా కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. అండ్ అవేవి నేను ఇప్పటివరకు నమ్మలేదు, ఎందుకంటే యూఎఫ్ఓ కల్చర్ అనేది అమెరికాలో పుట్టింది. ఇట్స్ లైక్ ఏ బబుల్ అని చెప్పుకోవాలి. ఒక టైం వచ్చాక యూఎఫ్ఓలు ఉన్నాయి అని నమ్మడం కూడా జనాలు మానేశారు. ఎందుకంటే ఈ గ్యాప్ లో ఆస్ట్రానమీ మీద, కాస్మిక్ థియరీస్ మీద ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. అంటే ఇప్పుడు చాలా మందికి డార్క్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసు, డార్క్ మ్యాటర్ అంటే ఏంటో తెలుసు, అలాగే బ్లాక్ హోల్స్ అంటే ఏంటో కూడా ఈజీగా తెలిసిపోయింది. అంత అవేర్నెస్ పెరిగిపోయింది. దానికి మెయిన్ రీజన్ యూట్యూబ్ అని చెప్పుకోవాలి. చాలా మంది అమెరికన్ యూట్యూబర్స్ నుండి ఇండియన్ యూట్యూబర్స్ వరకు అందరూ స్పేస్ కంటెంట్ ని ఎక్కువగా పాపులర్ చేశారు. సో ఇప్పుడు ఒక ఏలియన్ స్పేస్ షిప్ ఆకాశంలో కనిపించింది అని చెప్పగానే నమ్మడానికి ఎవ్వరూ రెడీగా లేరు అని చెప్పుకోవాలి. కానీ రీసెంట్ గా మన ఇండియాలో ఏలియన్స్ కి సంబంధించిన ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అనేది చాలా మందిని ఆలోచింపజేసేలా చేస్తుంది, ఇంక్లూడింగ్ మీ. అదేంటంటే కేరళకు చెందిన నవీన్ అండ్ దేవి అనే మ్యారీడ్ కపుల్, అండ్ వీళ్ళకి ఆర్య అనే ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉంది. సో వీళ్ళు ముగ్గురు మార్చ్ 27 కి కేరళ నుండి అరుణాచల్ ప్రదేశ్ కి వెకేషన్ కి వెళ్లారు. అయితే దేవి, నవీన్ ఇద్దరు టూర్ కి వెళ్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి బయలుదేరారు. కానీ ఆర్య మాత్రం ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. అయితే ఆర్య ఫాదర్ తన కూతురు 3 డేస్ నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తాను కనిపించడం లేదు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో కేరళ పోలీసులు అరుణాచల్ ప్రదేశ్ పోలీసులతో కోఆర్డినేట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ నెల ఏప్రిల్ 2వ తేదీన వాళ్ళ ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక హోటల్ రూమ్ లో చనిపోయి ఉన్నట్టుగా కనుక్కున్నారు. అండ్ వాళ్ళ బాడీ మీద బ్లేడ్ తో కట్ చేసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. అయితే వీళ్ళ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అందులో వాళ్ళ దగ్గర ఒక ల్యాప్టాప్ అండ్ ఈమెయిల్ తో పాటు 466 పేజీల PDF డేటా కూడా దొరికింది. వాటన్నిటిని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ఒక ఏలియన్ తో మాట్లాడుతున్నట్టు తెలిసింది. అది కూడా ఆండ్రోమెడా గెలాక్సీలోని మైతి అనే పేరున్న ఏలియన్ అది. అందులో దొరికిన డేటా ప్రకారం ఆ ఏలియన్ ఇలా ఉంటుంది అని ఒక ఫోటో కూడా దొరికింది. అయితే అందులో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ అనేది మన మిల్కీవే గెలాక్సీ నుండి 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అంటే 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఆ గెలాక్సీలో నుండి ఒక ఏలియన్ అనేది భూమి మీద ఉన్న కొంతమందితో కమ్యూనికేట్ అవుతుంది అని, వాళ్ళలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు అని వీటన్నిటిని చూస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందులో దొరికిన డేటా ప్రకారం వీళ్ళు ఆ ఏలియన్ ని క్వశ్చన్ అడిగితే దానికి అది వీడియో రూపంలో సమాధానం చెప్తుంది. వీటికి సపరేట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ తో పాటు ఒక వెబ్సైట్ కూడా ఉంది. అయితే వీళ్ళు ఫాలో అవుతున్న ఛానల్ ని ఓపెన్ చేసి ఒక్కసారి చూస్తే అందులో కొన్ని ర్యాండమ్ వీడియోస్ చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తాయి. అవేంటంటే మన సూర్యుడిని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సూర్యుడి లోపల నుండి వేరే లోకానికి వెళ్ళడానికి ఒక పోర్టల్ ఉంది అని, అది 2012లో ఒక పిరమిడ్ రూపంలో ఓపెన్ అయ్యింది అని, దాని నుండి ఏలియన్స్ రాకపోకలు సాగిస్తున్నారు అని ఒక సమాధానం రూపంలో ఆ ఏలియన్ ఛానల్లో వీడియో ఉంది. ఆ ఏలియన్ వీళ్ళకి చెప్పిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే ఒకప్పుడు భూమి మీద ఉన్న డైనోసార్లు ఇప్పటికీ వేరే గ్రహాల్లో జీవిస్తూనే ఉన్నాయి అని, వాటిని కొన్ని ఏలియన్స్ వేరే గ్రహాల్లోకి తీసుకెళ్లారు అని, అండ్ అవి భూమి మీద కంటే అక్కడే అద్భుతంగా జీవిస్తున్నాయి అని ఆ ఏలియన్స్ వీళ్ళకి చెప్తున్నాయి. నిజంగా డైనోసార్లు అంతరించిపోతే ఒకప్పటి వాటి సంఖ్యకి ఇప్పుడు ప్రతి చోట వాటి శిలాజాలు దొరకాలి. కానీ కొన్ని శిలాజాలు మాత్రమే మనకు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఆ ఫాజిల్స్ అనేవి ఒకప్పుడు న్యాచురల్ గా చనిపోయిన డైనోసార్లు అవి మాత్రమే అని ఆ ఏలియన్ చెప్తుంది. అండ్ ఈ ఒక్క టాపికే కాకుండా 58 డిఫరెంట్ ఏలియన్ గ్రూప్స్ అనేవి భూమి మీదకి వచ్చి వెళ్ళాయి అని చెప్పింది. సో ఏలియన్స్ ఎందుకు భూమి మీదకి వస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే కొన్ని ఏలియన్స్ వాటి పూర్వీకులు కాలనైజేషన్ కోసం వెతుక్కుంటూ భూమికి వచ్చి వెళ్లారు అని, అండ్ ఇంకొన్ని ఏలియన్స్ జంతు వృక్షజాలం కోసం అన్వేషిస్తూ వచ్చాయి అని, అండ్ ఇంకొన్ని ఏలియన్స్ మినరల్స్ ని వెతుక్కుంటూ వచ్చాయి అని చెప్తుంది. దాంతో పాటు మన శివలింగం గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అందులో ఉంది. అదేంటంటే శివలింగం అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ వాటిని నీళ్లు తాగడానికి ఉపయోగించే వాళ్ళంట. అదిలా అంటే నిజానికి శివలింగం అనేది ఒక క్వాంటమ్ మాస్ నానో కాంపోనెంట్స్ తో ప్రోగ్రామ్ చేసిన వస్తువు. అదేం చేస్తుంది అంటే వాతావరణంలో ఉన్న తేమ నుండి వాటర్ ని లిక్విడ్ రూపంలోకి కన్వర్ట్ చేసి వాటర్ కిందికి పంపిస్తుంది. సో దాన్ని పూర్వకాలంలో మనుషులకు గిఫ్ట్ గా ఇచ్చి వెళ్లిపోయారంట. కానీ ఆ టెక్నాలజీ
టెక్నాలజీ అనేది ఇప్పుడు పక్కకు పడేశారు అని ఉంది. దాంతో పాటు మన సోలార్ సిస్టమ్ లో మనకు 9 గ్రహాలు ఉన్నాయి అని మాత్రమే తెలుసు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మన సోలార్ సిస్టమ్ లో ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ అవి 9 గ్రహాలు ఉన్నంత పెద్దగా ఉండవు. కాబట్టి వాటిని డ్వార్ఫ్ ప్లానెట్స్ లేదా మరుగుజ్జు గ్రహాలు అంటారు. అలాంటి ఒక డ్వార్ఫ్ ప్లానెట్ సిరిస్ మన సోలార్ సిస్టమ్ లో ఉంది. దాన్ని నాసా స్పేస్ క్రాఫ్ట్ తో అబ్జర్వ్ చేసినప్పుడు దాని మీద సన్లైట్ పడిన చోట బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ మిగతా చోట డార్క్ గా ఉండాలి. కానీ విచిత్రంగా డార్క్ రీజియన్ లో ఒక బ్రైట్ స్పాట్ ఉంటుంది. నిజానికి అందులో గ్రహాంతరవాసులు నివసిస్తున్నారు అని ఈ విషయాన్ని నాసా దాచిపెడుతుందా లేకపోతే దాన్ని కనుక్కోలేకపోతుందా అని ఒక వీడియోలో ఉంది. అయితే వాటిని చూస్తున్నప్పుడే పోలీసులకు ఇంకొక కీలకమైన స్టేట్మెంట్ దొరికింది. అదే వాళ్ళు చనిపోవడానికి మెయిన్ రీజన్ అయి ఉంటుంది అని పోలీసులు నమ్ముతున్నారు. అదేంటంటే 90% మనుషులను జంతువులను తొందరలోనే వేరే దగ్గర ఉన్న 2 ఏలియన్ గ్రహాలకు తీసుకెళ్లబోతున్నాం అని, అక్కడ ఏలియన్ టెక్నాలజీతో పాటు అద్భుతమైన జీవితం ఉంటుంది అని ఆ ఏలియన్ వీళ్ళతో చెప్పింది. కాకపోతే 90% హ్యూమన్స్ ఇంకా ఆ లెవెల్ కి చేరుకోలేదు అని చెప్పింది. సో వీళ్ళు కూడా ఆ ప్లానెట్స్ కి వెళ్లి బెటర్ లైఫ్ ని లీడ్ చేయాలి అని కోరుకొని ఉండొచ్చు అని దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఫైనల్ గా వీటిని బట్టి చూస్తే నిజంగా 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీలోని ఒక ఏలియన్ మన భూమి మీద ఉన్న మనుషులతో కాంటాక్ట్ అవ్వగలుగుతుందా అని క్వశ్చన్ చేసుకుంటే దానికి కూడా ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే ఆండ్రోమెడా గెలాక్సీ కూడా మన పాలపుంత సైజ్ లోనే ఉంటుంది. కాబట్టి అందులో ఉండే కోటాను కోట్ల సౌర మండలాల్లో మనలాంటి ఇంటెలిజెన్స్ ఏలియన్స్ కూడా ఉండొచ్చు, లేదా పక్కనే ఉన్న గెలాక్సీలతో కాంటాక్ట్ అవ్వగలిగే టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. కానీ అవి డైరెక్ట్ హ్యూమన్ సొసైటీతో ఎందుకు కాంటాక్ట్ అవ్వడం లేదు అనేది మనం కన్సిడర్ చేయాలి. అండ్ అవన్నీ కాన్స్పిరసీ థియరీలు కూడా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆ ఏలియన్ వలనో లేకపోతే ఏలియన్ ఉంది అనుకుని భ్రమలో ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి అని చనిపోయిన ఆ ముగ్గురు గురించి మనం ఫీల్ అవ్వాలి. జస్ట్ ఇన్ కేస్ మనందరం తప్పయి వాళ్ళు ముగ్గురు అనుకున్నట్టు ఏలియన్స్ నిజంగా ఉంటే మనం ఖచ్చితంగా ఆ డేటాని సీరియస్ గా తీసుకోవాలి. సైంటిఫిక్ కమ్యూనిటీ ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే సొసైటీ వీటిని జస్ట్ బ్లాక్ మ్యాజిక్ గా గానీ లేదంటే అడిక్షన్ గా మాత్రమే చూస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఆండ్రోమెడా గెలాక్సీ నుండి ఏలియన్స్ మనుషులను సీక్రెట్ గా కాంటాక్ట్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఫైనల్ గా ఆ యూట్యూబ్ ఛానల్ ని వెబ్సైట్ ని నడిపిస్తుంది ఎవరో ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాంతో పాటు ఒక మెయిల్ ఐడి నుండి ఆర్య రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటుంది అని కూడా తెలిసింది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆ చనిపోయిన ముగ్గురులో ఆ ఇద్దరు కపుల్స్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అని, ఆ చనిపోయిన ఇంకొక అమ్మాయి ఒక టీచర్ అని తెలుస్తుంది. అయితే ఏలియన్స్ ని ఎక్కువగా టీనేజ్ వాళ్ళు కానీ సైన్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ లేదా సైంటిస్టులు మాత్రమే నమ్ముతారు అని మనకు తెలుసు. కానీ వీళ్ళు మంచి ప్రొఫెషన్ లో ఉండి కూడా ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోవడం కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది. అయితే వీళ్ళు ఆ వెబ్సైట్ కి డొనేషన్ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది. అంటే వాళ్ళు దాన్ని ఎంతలా ఫాలో అవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అలా ఆలోచించడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే బేసిక్ గా మనిషికి రియాలిటీ నుండి తప్పించుకొని ఒక ఫ్యాంటసీ ప్రపంచంలోకి వెళ్లాలని ఉంటుంది. అందుకే మనం సినిమా అనే ఒక అన్రియల్ వరల్డ్ ని సృష్టించుకొని 100 సంవత్సరాల నుండి ఒక ట్రెడిషన్ లా చూస్తూ ఉన్నాం. సడన్ గా ఎంటర్టైన్మెంట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోవాలి అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ సినిమా పుట్టక ముందు కూడా స్టోరీస్ తో మనల్ని మనం వేరే ప్రపంచంలోకి వెళ్లేలా చేసుకున్నాం. అంతలా మనిషికి ఆ కోరిక ఎందుకు ఉంటుంది అంటే రియాలిటీలో కూడా హ్యూమన్స్ ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి. ఇది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్టే, కానీ మనిషి ఆర్ జీవ పదార్థం అనేది సింగిల్ సెల్ నుండి ఇప్పటి వరకు ఇవాల్వ్ అవ్వడానికే చూస్తుంది. అండ్ మనిషి కూడా ఒక చోటు నుండి మరొక చోటుకి వలస వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడు. అది మనిషి నరనరాల్లో జీర్ణించుకుపోయిన పచ్చి నిజం. మేబీ లైఫ్ అనేది యూనివర్స్ లో ఒక చోటు నుండి మరొక చోటుకు ఇలా ప్రదేశాలు మారుతూ భూమికి వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ నుండి మరొక చోటుకి వెళ్ళాలి అనుకునే తత్వం ఇప్పటికీ జీవ పదార్థంలో కంటిన్యూ అవ్వడం వల్లనే మనం వేరే లోకాలను కోరుకుంటున్నామేమో చెప్పలేం. అయితే జీవ పదార్థానికి ఎవాల్వ్ అయ్యే గుణం ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ మన దగ్గర లేదు. సో ఈ లాస్ట్ పార్ట్ అనేది కొంచెం డెప్త్ గా చెప్పాల్సి వచ్చింది. సీరియస్ గా తీసుకోకండి. అండ్ చాలా రోజులు వీడియోస్ చేయలేదు, ఎందుకంటే ఇప్పటి నుండి నా సొంత థాట్స్ తో యూనివర్స్ కి సంబంధించిన కొన్ని డీప్ క్వశ్చన్స్ ని లాజికల్ గా ఆన్సర్ చేస్తూ వెళ్లే వీడియోస్ మాత్రమే చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మన ఛానల్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ కావాలి. సో హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న యూపీఐ ఐడితో హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది కమర్షియల్ ఛానల్ కాదు కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.